ప్రపంచంలోని ధనవంతులందరికీ ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకే వాళ్ళు అంత డబ్బు సంపాదిస్తారు. మనలో 95% మందికి క్లారిటీ ఉండదు కాబట్టే మనం సంపాదించలేకపోతున్నాం. డబ్బు యొక్క ప్రయోజనం అర్థం చేసుకునే వయసొచ్చిన ప్రతి మనిషి దాన్ని కోరుకుంటాడు. కానీ దాన్ని కోరుకున్నంత మాత్రాన సంపదలు, డబ్బు రావు. ఈ 3 విషయాల్లో క్లారిటీ ఉండాలి అంటాడు నెపోలియన్ హిల్. ఈ 'థింక్ అండ్ గ్రో రిచ్' పుస్తకంలోని 2వ పాఠం 'కాంక్ష' అనే పాఠంలో ఈ వీడియో కాన్సెప్ట్‌లో తీసుకున్న ఈ 3 విషయాలు ఈ పుస్తకంలోనివే. 70% సక్సెస్ అనేది వీటి దగ్గరే డిసైడ్ అవుతుంది. ఈ మూడింట్లో మూడవ పాయింట్ అత్యంత ముఖ్యమైనది. మొదటి 2 విషయాల్లో క్లారిటీ ఉన్నా కూడా ఈ మూడవ పాయింట్ దగ్గరే చాలా మంది క్విట్ అవుతారు. ఇక టాపిక్‌లోకి వెళ్దాం పదండి. అందులో మొదటి పాయింట్ వచ్చేసి మీ లక్ష్యం ఎంత? మీరు ఎవరినైనా ఈ ప్రశ్న అడిగి చూడండి. మీరు ఎంత సంపాదించాలి అనుకుంటున్నారు అని. 95% మందికి క్లారిటీ ఉండదు. ఒక ఫిగర్ ఉండదు. అంతెందుకు మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న వేసుకోండి. మీకే క్లారిటీ ఉండదు. చాలామంది చాలా డబ్బు సంపాదించాలి అనుకుంటారు. కానీ చాలా అంటే ఎంత అనేది మీకు ఒక స్పష్టమైన సంఖ్య ఉండాలి. నెలకు 1,00,000, 10,00,000, కోటి రూపాయల అనేది క్లారిటీ ఉండాలి అంటాడు నెపోలియన్ హిల్. ఎందుకు క్లారిటీ ఉండాలంటే గమ్యం తెలియకుండా ప్రయాణం మొదలుపెడితే ఎక్కడికి చేరుకోవాలో తెలియదు. క్లారిటీ ఉంటేనే మన మైండ్ దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. కాబట్టి మనకు ఎంత అనేది క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాను. నాకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే నేను ఇక్కడ ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, మళ్ళీ ఎక్కడ ఎక్కాలి, ఏ విధంగా నేను నా గమ్యాన్ని రీచ్ అవుతాను అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా నేను ఏ లక్ష్యం లేకుండా ప్రయాణం మొదలు పెడితే నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే ఒక క్లారిటీ ఉండదు. అందుకే మనకు ఎంత సంపాదించాలి అనుకుంటున్నాం, 5 సంవత్సరాలలో 10,00,000, 15,00,000 ఎంత అనేది మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి అని నెపోలియన్ హిల్ 'థింక్ అండ్ గ్రో రిచ్' పుస్తకంలో చెప్పాడు. ఇక మనకు ఒక స్పష్టమైన లక్ష్యం, ఆ విషయంలో క్లారిటీ వస్తే మనకు వచ్చే సెకండ్ థాట్ ఎలా అని. ఈ ప్రశ్న మన ముందుకొస్తుంది. అదే సెకండ్ పాయింట్. మీరు ఎంచుకున్న మార్గం సరైనదేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు నెలకు 5,00,000 సంపాదించాలి అనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్న పనిలో గరిష్టంగా ఒక 50,000 వస్తుంది అనుకుందాం. అప్పుడు మీరు ఎంత కష్టపడినా మీ గమ్యాన్ని చేరుకోలేరు. ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మీరు ఎంచుకున్న మార్గంలో, అది బిజినెస్ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, ఒక స్కిల్ కావచ్చు, ఆ మార్గంలో మీరు పెట్టుకున్న లక్ష్యం, డబ్బు ఏదైతే ఉందో అంత డబ్బుని ఆ మార్గంలో సంపాదించుకునే స్కేలబిలిటీ అవకాశం ఉందా లేదా? ఆ పనిలో ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికలో మనకు డబ్బు కనపడాలి. అప్పుడే నువ్వు అనుకున్నంత డబ్బు సంపాదించగలవు అంటాడు నెపోలియన్ హిల్. ధనవంతులందరికీ ఖచ్చితమైన ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి అందుకే వారు అంత డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎక్కిన బస్సు గుంటూరు బస్సు. అప్పుడు నువ్వు నీ లక్ష్యాన్ని, హైదరాబాద్‌ని చేరుకోగలవా? అసాధ్యం. అందుకే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని, మనం ఎంచుకున్న లక్ష్యాన్ని, మనం సంపాదించాలనుకున్న డబ్బుని మనం సంపాదించాలి అంటే దానికి సరైన మార్గాన్ని కూడా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం సరైన మార్గాన్ని ఎంచుకోకపోతే మనం పెట్టుకున్న లక్ష్యం, డబ్బు ఏదైతే ఉందో దాన్ని సంపాదించడం అనేది అసాధ్యం. అందుకే మనకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి అని మనకు ఈ 2వ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇక్కడ మనకు క్లారిటీ రావాలి. ఇక 3వ పాయింట్ చాలా అత్యంత ముఖ్యమైనది. దీని గురించి మాట్లాడుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఒక వీడియో కంప్లీట్ చేయడానికి పడే కష్టం మీరిచ్చే ఒక్క లైక్‌తో మాయమైపోతుంది. కాబట్టి ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 3వ పాయింట్. ఇది పవర్‌ఫుల్ పాయింట్. ఇదే ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. మిమ్మల్ని మీరు మార్చుకోవడం. మీరు సంపాదించాలనుకున్న డబ్బుకు తగిన వ్యక్తిగా, మీరు ఎంచుకున్న మార్గానికి తగిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మార్పే మనిషి జీవితంలో అత్యంత కఠినమైనది. అందుకే చాలా మంది క్విట్ అవుతారు. జీవితంలో వెనకబడిపోతారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. నంబర్ 1 ఎగ్జాంపుల్ వచ్చేసి రతన్ టాటా ప్యాసింజర్ కార్ల బిజినెస్. టాటా ఇండికా కార్ ఫ్లాప్ అయినప్పుడు ఫోర్డ్ కంపెనీ వారు రతన్ టాటాను అవమానించారు. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. తనలోని పట్టుదలను పెంచుకున్నారు. టెక్నాలజీని నేర్చుకున్నారు. కొన్నేళ్ల తర్వాత అదే ఫోర్డ్ కంపెనీకి చెందిన జాక్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లనే కొనే స్థాయికి ఎదిగారు. ఇక్కడ మార్గం మారలేదు. కానీ రతన్ టాటా తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు. ఇక 2వ ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని టికెట్ కలెక్టర్‌గా ఉంటే ఈరోజు కోట్లు సంపాదించేవాడు కాదు. తను ఎంచుకున్న క్రికెట్ అనే మార్గంలో టాప్ పొజిషన్‌కి వెళ్ళడానికి తన యొక్క ఫిట్‌నెస్‌ని, తన యొక్క మైండ్ సెట్‌ని,
ఒత్తిడిని కూడా తట్టుకునే శక్తిని నిరంతరం మెరుగుపరుచుకున్నాడు. ఎన్ని అడ్డంకులొచ్చినా తన యొక్క కూల్ మైండ్ సెట్‌ను వదలలేదు. అంటే కంప్లీట్‌గా తను పెట్టుకున్న లక్ష్యానికి తగిన వ్యక్తిగా, తను ఎంచుకున్న మార్గానికి తగిన వ్యక్తిగా తనను తాను మార్చుకున్నాడు. అనుకున్నది సాధించాడు. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుండి బిజినెస్ మ్యాన్ వరకు. ఒక వ్యక్తి నెలకు ₹1,00,00,000 సంపాదించాలి అనుకుంటున్నాడు. కానీ అతను ఒకే ఆఫీస్‌లో కూర్చొని కోడింగ్ చేస్తూ ఉంటే అది సాధ్యం కాదు. అతను ఒక లీడర్‌గా మారాలి, టీమ్‌ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, మార్కెటింగ్ స్కిల్స్‌ని పెంచుకోవాలి. అంటే పాత వ్యక్తిగా ఉంటే పాత జీతమే వస్తుంది. కొత్త జీతం కావాలి అనంటే కొత్త వ్యక్తిగా మారాలి. అంటే తను పెట్టుకున్న లక్ష్యానికి, తను ఎంచుకున్న మార్గానికి తగిన వ్యక్తిగా తనను తాను మార్చుకోవాలి. ఈ 3 ఎగ్జాంపుల్స్ నుండి మనం నేర్చుకున్నది ఒకటే విషయం. వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, వారు ఏదైతే మార్గం ఎంచుకున్నారో, ఆ మార్గానికి తగిన వ్యక్తిగా, ఆ లక్ష్యానికి తగిన వ్యక్తిగా తనను తాను మార్చుకుంటూ, తన యొక్క నైపుణ్యాలు, స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క గోల్‌ని, అచీవ్‌మెంట్స్‌ని, వారు అనుకున్నంత డబ్బుని, వారి యొక్క లక్ష్యాన్ని సాధించారు. అందుకే ఈ మూడవ పాయింట్ అత్యంత కీలకమైనది. ఇవి ఈరోజు మనం మాట్లాడుకున్న 3 పాయింట్లు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 విషయాల్లో మనకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, మనం 70% సక్సెస్ అయినట్టే. డబ్బు అనేది కేవలం బయట దొరికేది కాదు. అది మీ లోపల ఉన్న నైపుణ్యానికి ప్రతిఫలం. ఇది ఈరోజు వీడియో. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 విషయాల్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అందులో నంబర్ 1 వచ్చేసి నా లక్ష్యం ఎంత? అంటే నేను ఎంత సంపాదించాలి అనుకుంటున్నాను అనే దాంట్లో మనకు 100% క్లారిటీ రావాల్సిందే. ఇక్కడ క్లారిటీ రాలేదు అనంటే మనం ఏదో ఒకటి చేస్తూ జీవితాన్ని గడిపేయాల్సిందే. మనం ఇంత సంపాదించాలి అనుకున్నప్పుడు మనకు వచ్చే సెకండ్ థాట్ వచ్చేసి ఎలా? ఎలా అన్నప్పుడు మనకు రెండవ పాయింట్ గుర్తొస్తుంది. అదే సరైన మార్గమేనా? మనం ఎంచుకున్న మార్గం సరైనదేనా? ఇక 2 పాయింట్ క్లారిటీ వచ్చినంక మూడవ పాయింట్ ఆ డబ్బుకు తగిన వ్యక్తిగా, ఆ మార్గానికి తగిన వ్యక్తిగా నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా? ఈ 3 విషయాల్లో క్లారిటీ వస్తే అసలు లైఫ్‌లో మనం అనుకున్నది ఈజీగా సంపాదించొచ్చు. ఈ 3 విషయాల్లో మనకు క్లారిటీ లేదు కాబట్టే మనం లైఫ్‌లో ఏదో ఒక పని చేస్తూ గడిపేయడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. అందుకే మనలో చాలామంది అనుకున్నంత డబ్బుని సంపాదించలేకపోతున్నాం. ఈ 3 విషయాల్లో క్లారిటీ తెచ్చుకుంటే 100% మనం అనుకున్నది సాధించొచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న పాయింట్లు ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే డెఫినెట్‌లీగా యెస్ అని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ లక్ష్మణ్. మరొక పవర్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.